అందరికీ నమస్కారం. నేను మీ నాగ్. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయం రోజు రోజుకి వేడెక్కుతోంది. ఇటు అధికార పక్షం, అటు ప్రతిపక్షం రెండూ కూడా తమ తమ కార్యాచరణతోటి ముందుకు వెళ్తున్నాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటిదాకా భారీ ఎత్తున నిర్వహించినటువంటి సిద్ధం సభలు పూర్తయిన తర్వాత ఎన్నికల షెడ్యూల్ తర్వాత తన కార్యాచరణను ఆయన ప్రకటించడం జరిగింది. బస్సు యాత్ర ద్వారా ఉన్నటువంటి అన్ని జిల్లాలని, సిద్ధం సభలు జరిగినటువంటి జిల్లాలు కాకుండా మిగతా జిల్లాలన్నింటిలో కూడా బస్సు యాత్ర చేయటానికి సంకల్పించారు గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి విషయం వచ్చేటప్పటికి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి విషయం కూడా ప్రత్యేకత అయింది. తను అనుకున్నది సాధించటానికి ఎంత దూరమైనా వెళ్ళేటువంటి మనిషి, ఎలాంటి మార్గాన్నైనా అనుసరించేటువంటి మనిషి జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటిది మనకి చరిత్ర చెప్పినటువంటి సత్యం. అలాగే ఈ యాత్ర ద్వారా తను అనుకున్నటువంటి టార్గెట్ ఏదైతే ఉందో 175కి 175 స్థానాలు సాధించి తిరిగి అధికారంలోకి రావాలి అనేటువంటి పట్టుదలతోటి ఆయన ఈ బస్సు యాత్ర ప్రారంభిస్తున్నారు. అయితే ఇక్కడ జనానికి కానీ లేకపోతే మాలాంటి వాళ్ళకి కానీ వచ్చేటువంటి అనుమానం ఏంటంటే, అధికారం రాకముందు ప్రజలతో చక్కగా మమేకమై వాళ్ళ దగ్గరగా వెళ్ళి వాళ్ళని ఆలింగనం చేసుకొని ముద్దులు పెట్టి తలలు సవరదీసి అంత దగ్గరగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం రాగానే ప్రజలకు ఎందుకు దూరం అయ్యారు? ఆ దూరం అవటం కూడా ఎలాగంటే, సరే ముఖ్యమంత్రిగా అయిన తర్వాత అంతకు ముందున్నంత వెసులుబాటు ఆయనకు ఉండదు, స్వతంత్రం ఉండదు, సెక్యూరిటీ రకరకాలైనటువంటి కారణాలతో కొంత దూరం ఉండొచ్చు. కానీ వస్తున్నారు, ఎక్కడన్నా పర్యటనకు వెళుతున్నారు అనగానే పరదాలు కట్టించుకొని పరదాల చోటను వెళ్ళటం అనేటువంటిది ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే కాదు, భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి పని. డైరెక్ట్గా ఉన్నటువంటి సామాన్య ప్రజానీకంతో మాట్లాడకుండా ఆయన దూరం అయిపోయారు. ఎప్పుడన్నా అకేషనల్గా వరదలో లేకపోతే వానలో వచ్చినప్పుడు పలకరించడానికి వెళ్ళినప్పుడు కూడా మనం గతంలో చూస్తున్నాం. వర్షం వచ్చి ముంపుకి గురైనటువంటి పంట పొలాలను చూడటానికి వెళ్ళినప్పుడు కూడా ఆయన రోడ్డు మీదే ఒక స్టేజ్ వేసి ఆ స్టేజ్ మీద నుంచొని వాటిని పరిశీలించడం జరిగింది. ప్రజలందరినీ కూడా ఆమె దూరంలో పెట్టడం జరిగింది ఆయన దగ్గర నుంచి. ఇలాగా పరదాల చోటన తిరిగినటువంటి ముఖ్యమంత్రి, కనీసం తను వెళ్ళేటువంటి మార్గంలో చెట్లు కూడా ఉండటానికి వీలు లేదని చెట్లను కూడా నరికించేసేటువంటి ముఖ్యమంత్రి ఇవాళ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అయ్యారు. మరి ఇవాళ ముఖ్యమంత్రిలాగా అలా పరదాలు కట్టించుకొని వెళ్ళేటువంటి అవకాశం లేదు. వెళ్ళినా కూడా ఎన్నికల సమయం కాబట్టి అలాంటి పనులు చేయరు. మరి ఇప్పుడు అందరి మదిలో మెలుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, ఈ 5 సంవత్సరాల పాటు ఇలా పరదాల చోటను తిరిగినటువంటి ముఖ్యమంత్రి గారు మళ్ళీ 2019కి ముందు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి లాగా సామాన్య ప్రజలతోటి తను కలిసి మమేకమై తన యొక్క ఎన్నికల ప్రచారం చేస్తారా? ఒకవేళ అలాగే చేస్తే ప్రజలు అంతకుముందు ఉన్నంత స్పందన ఉంటుందా? ఎందుకంటే ఆ రోజున అనేకమైనటువంటి ఆకాంక్షలతో చంద్రబాబు నాయుడు గారి వయసు అయిపోయింది, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అమరావతి కట్టలేకపోయారు, పోలవరం పూర్తి చేయలేకపోయారు, నేను యువకుణ్ణి, నేను వచ్చి ఇవన్నీ పూర్తి చేస్తానని రకరకాల హామీలు ఇవ్వటంతో ప్రజలు ఒక్క ఛాన్స్ అంటే ఆయనతోటి వెళ్ళటం జరిగింది. మరి అనుకున్నటువంటి ఈ 5 సంవత్సరాల పాలనలో మరి జనాలు ఎంతవరకు సంతృప్తి చెందారు? ఆయనకు గతంలోనే ఉన్నటువంటి అంతటి ఆదరణ వస్తోందా అనేటువంటిది మనం వేచి చూడాలి. ఎందుకంటే ఎన్నికల ప్రచారంలోకి వెళ్ళినప్పుడు నేను పరదాల చోట నుండి మీరు ఆ పక్క నుండి నేను ఈ పక్క నుండి మాట్లాడతాను అంటే ప్రజలు ఆమోదించరు. మరి జగన్మోహన్ రెడ్డి గారు తన సహజ శైలిని వదిలి మళ్ళీ వెళ్ళి ప్రజల్లో మమేకమయ్యి వాళ్ళతోటి ఎలా వ్యవహరిస్తారు అనేటువంటిది చూడాల్సినటువంటి విషయం. అయితే ఆయనకి ఉన్నటువంటి ఒకే ఒక్క నెగిటివ్ పాయింట్ ఏంటంటే, అందరూ చెప్పేది, అధికారంలో వచ్చిన తర్వాత ప్రజలకే కాకుండా
తనకి కావాల్సినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా దూరం అయ్యాడు. వాళ్ళందరికీ కూడా ఆయన దర్శన భాగ్యమే చాలా అరుదుగా లభించేది అనేటువంటి మాటలు మనం చాలా విన్నాం. అలాంటప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి విషయం ఏంటంటే, అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉన్నారు అందరూ చూశారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండి 2024లో అధికారం కోరుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ప్రవర్తిస్తున్నారు అనేటువంటిది మిలియన్ డాలర్ ప్రశ్నగా ఉంది. మనందరం వేచి చూడాలి ఎలాంటి ప్రవర్తన ఆయన నుంచి వస్తుందనేటువంటిది.